పంజరా భూమిచ్చినారు గింజ మొలువా నీరు లేదు. పంజరా భూమిచ్చినారు గింజ మొలువా నీరు లేదు. పంజరా భూమిచ్చినారు గింజ మొలువా నీరు లేదు. తిండి లేక తిప్పలచ్చరా ఓరములన్నా ఎండిపోయా రోజులచ్చరా. తిండి లేక తిప్పలొచ్చరా ఓరములన్నా ఎండిపోయే రోజులొచ్చరా. ఇది నా ఊరు పస్తాపూరు డిడిఎస్ అనే ఇల్లు. దాంట్లో నేను ఒక నెంబర్ను. అయితే నాతోటి ఇంకా 5,000 మంది నెంబర్లు ఉన్నారు. ఇది దళితులు, ఆడోళ్ళు, పేదోళ్ళు, చిన్న కులాలోళ్ళు. అయితే 5,000 మంది వ్యవసాయం చేస్తామున్నాం అన్నమాట. మా ఇత్తనాలు మా చేతులు ఉన్నది. మా ఇండ్లల్లో ఎవరి ఇండ్లల్లో ఆకలి లేదు, ఆకలి ఎల్లగొట్టేసినాము. అప్పుడు మా అవ్వతాతలు అసంటోళ్ళు చెప్తుండ్రి, మేము వారం రోజులు ఉపాసం పండుకుంటుంటే మీ తిండి లేకుండే అట్లా అని చెప్తుండ్రు అన్నమాట. ఇప్పుడు దీని గురించి మా సంఘం పెద్ద మనిషి రోజావ్వ ఏం చెప్తుందో విందముండి. గోడలు అల్కానికి రాను, గోడలు అల్కానికి రా అంటే ఇక రొట్టేస్తాడు, పోదాం. అదే దీని పిల్లలకు పెట్టుకొని పోదామా అని గోడలు అలకపోతే ఇన్ని రొట్టెలేస్తే దాని మీద తినమెల్ల కొట్టినే నేను పొద్దుందాక చాలా తగిలింది నాకు. 25 ఏళ్ళ కింద మేము చాలా పరిస్థితి ఖరాబ్ ఉన్న మంది ఉంటుమన్నట్టు. అయితే అప్పుడు 25 ఏళ్ళ కింద ఈ డిడిఎస్ సంఘము వచ్చింది మా దగ్గర. మేము 1-2 రూపాయలు జమ చేసుకుంటుంటాం. జమ చేసుకొని దాని తర్వాత కూడా మేము ఈ జమ ఒకటే కాకుండా పైసలే కాకుండా ఒక్కరు తిప్పలు ఒక్కలము మాట్లాడుతుంటాం అన్నట్లు గుంపులో కూర్చొని మాట్లాడుకొని ఎవరి బాధలు ఎట్లున్నాయి అనేది తీర్చుకొని మేము ఒక గుంపు పెద్ద గుంపులాగా తయారు చేసుకొని ఇంకా ముందుకు నడిపించుకుంటున్నాం అన్నట్టు. దీంట్లో మా ముందున్న పెద్ద సమస్య ఆకలి. దీన్ని ఏ విధంగా దూరం చేయాలని అందరం ఆలోచించినాం. మేము చిన్న రూపాయలు దాచిపెట్టినాం కాబట్టి దీంతోని కలిసి డిడిఎస్ దగ్గర నుండి అప్పు తీసుకొని కోపిన్ బియ్యం కొనుక్కోవాలని ఆలోచించినాం. కోపిన్ బియ్యం వస్తే కూడా కొనుక్కొందామంటే మా దగ్గర పైసలు ఉండకుండే. చాలాసార్లు మా బియ్యం వాపసు పోతుండే. సంఘం పైసలు వాడేది సురువు చేసిన తర్వాత మేమందరం ప్రతి నెల 25 కిలోల బియ్యం కొనుక్కొని మా ఆకలిని ఎల్లగొట్టగలిగినాం. కొన్నేళ్ళు అయినాక ఈ బయట కొనుడు ఎలాగైనా బంద్ చేయాలి, మా తిండి మనమే పండించుకోవాలని ఆలోచించినాం. అదేవిధంగా 1987లో ఎండాకాలం పని అనే ప్రోగ్రాంని ప్రారంభించాం. దీని ద్వారా డిడిఎస్ ప్రతి మెంబర్కు ఒక్క ఏడాదిలో 100 రోజుల పనిని కలిగించాలనుకున్నాం. ఆ పని ద్వారా మా భూములన్నీ మంచిగా చేసుకోవాలని అనుకున్నాం. పేదోళ్ళము, ఆడోళ్ళము, వీళ్ళతో భూమి ఎక్కడిది అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఇదొక్కది మాది చరిత్ర. అయితే కాపోల్తా బంజోల్తా ఇట్లా పని చేసుకుంటా, వాళ్ళ గోధులు మేపుకుంటా, వాళ్ళ ఇండ్లలో పని చేసుకుంటా, వాళ్ళ చేలుల్లా కూలి చేసుకుంటా వండుకుంటూ ఉండంగా ఈ 4 గుడ్డాలు అని కూలి బదిలి గుడ్డాలు ఇచ్చింది. ఆ గుడ్డాలలో పని చేసుకుంటూ ఉండంగా ఇంద్రమ్మ అని గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు పేదోళ్ళకు మాయసొంటి పేదోళ్ళకు చూసి 1 ఎకరా 2 ఎకరాలు అట్లనే చేలిచ్చిండ్రు మాకు. పంజరా భూమిచ్చినారు గింజ మొలువా నీరు లేదు. పంజరా భూమిచ్చినారు గింజ మొలువా నీరు లేదు. అయితే ఈ భూములన్నీ చాలా ఖరాబ్ భూములు, రాళ్ళు రప్పలతోని నిండిపోయి దున్ననికి రానట్టు కలవనికి రానట్టు ఉండే భూములు. ఈ భూములు మావి అయితే కూడా మాకేం పంట రాకుండే.
మా ఎండాకాలం పని ఈ భూముల మీద సురువు చేసినాం. దాంట్లో ఉన్న రాళ్ళన్నీ ఏరేసినాము. గండ్లు కాలువలేసినాము. బండ భూముల మీద మట్టి పోసుకున్నాం. ఈ అన్ని పనులతోని ఏం పండని మా చేన్లల్లా 3 సంచుల దాకా జొన్నలు, సంచి తోగాళ్ళు, 2-3 అడ్ల వేరే చిల్లెర పంటలు పండిని. ఏ తిండి లేనోళ్ళము ఏడాదికి 8 నెలలు ఇంటి తిండి తినగలిగినాం. బయట నుండి తిండి కొనుడు 12% బంద్ అయింది. మా పేదల సంఘాలుల్లా మంచి పంటలు పెట్టి మా ఆకలి దూరం చేసుకున్నాము. అయితే మా ఊరోళ్ళ సంగతి ఎట్లా అని వాళ్ళు మంచి పంటలు పెట్టకూడదా, వాళ్ళ ఆకలి దూరం చేయకూడదా అని ఒక ఆలోచించి ఆరసారబోరం మొత్తం అని ఒకటి మా ఊళ్ళో చేసినాం. మా ఊరికి నెల నెల గవర్నమెంటు కోపిన్ బియ్యం వస్తుండే. అయితే అది యాడ పండిస్తుండ్రో, ఎంత విషం గుమ్మరించి పండిస్తుండ్రో మాకు తెలియదు. మేం బియ్యం తినేటోళ్ళం కాదు. మేం జొన్నలు, సజ్జలు, కొర్రలు తిని బతికేటోళ్ళం. బియ్యంను సర్కారు ఎరువులేసి ఎక్కడో పండిస్తారు. మా పంటలు మా ఊరి చేన్లల్లోనే ఏ విషం లేకుండా పండిస్తాం. బియ్యం తింటే బలం లేదు. మా పంటలు చాలా బలం తిండి. మన పంటలతోని మనకు మంచి మేత వస్తుంది, పని కలుగుతుంది. ఇవన్నీ ఆలోచించి మాకు కావలసిన తిండంతా మా ఊర్లోనే పండిద్దాం, ఎవరి మీద ఆధారపడకుండా ఉందామని అనుకున్నాం. ఇదే మా ఆహార సార్వభౌమత్వం పని. సురువుల మన ఊర్లలో ఉన్న భూములు మొత్తం నక్ష వేసినాం. ఏ భూములు బీడున్నాయో గుర్తించినాం. ఆ భూములల్లా రైతులతోని మీటింగ్ పెట్టుకొని వాటిని ఎట్లా సాగులోకి తీసుకొద్దామని చర్చించినాం. ఈ మీటింగులో కొన్ని నిర్ణయాలు వచ్చినాయి. ప్రతి రైతు DDS దగ్గర ఒక లోన్ తీసుకొని భూములు దున్ని పెంట ఎరువులేసి పంటలు పెట్టాలని నిర్ణయించినాం. పంట కోసినాక వచ్చిన పంటను గింజల రూపంలో లోన్ వాపస్ చేయాలని అనుకున్నాం. ప్రతి ఊర్లో 5 ఆడోళ్లను ఎన్నుకొని ఇవన్నీ నడిపించే జిమ్మెదారిని అప్పచెప్పిండ్రు. వాళ్ళందరూ నాలాగా పేదోళ్ళు, చదువురానోళ్ళు, చిన్న కులాలోళ్ళుండ్రి. అయితే కూడా వాళ్ళు ఈ పనిని చాలా గొప్పగా ముందుకు తీసుకొని పోయిండ్రు. మొదటి పంట అయిన తర్వాత 30 ఊళ్ళల్లా మేం 10,000 సంచుల కన్నా ఎక్కువ జొన్నల్ని పండించినాం. 16,000 మందికి మొత్తం ఏడాది పొద్దు తినడానికి ఆ జొన్నలు అయినాయి. దీన్ని మా ఊరి పేదోళ్ళకి చాలా తక్కువ ధరకి అమ్మినాం. ఈ పేదోళ్లను గుర్తించుడే ఒక చాలా పెద్ద గొప్ప పని. ఊర్ల నడుమ, అందరిండ్ల నడుమ నక్ష ఒకటేసినాం. ప్రతి ఇంటి పరిస్థితిని మాట్లాడుకుని వాళ్ళు ఎంత పేదోళ్ళని గుర్తించినాం. 1 ఎకరా భూమి ఉన్నది. అది దున్ననీక ఎద్దు లేకపోయే, చేసేటోళ్ళు లేకపోయారు. అంతకు పేదోళ్ళు అంటారు. ఇప్పుడు కొడుకులు లేనోళ్ళు, బిడ్డలు లేనోళ్ళు, ఎవరు దిక్కు లేనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సాయం చేయాలి, ఇస్తే మంచిది. ఎక్కడ గొడవ లేకుండా అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నాం. నక్ష చేసిన తర్వాత ఊర్లలో ఉన్న దిక్కులేని వాళ్ళకి నల్ల కలర్, చాలా పేదోళ్ళకి ఎర్ర కలర్, తక్కువ పేదోళ్ళకి ఆకుపచ్చ కలర్, పేదరికం వాళ్ళకి పసుపు కలర్తో గుర్తించినాం. గుర్తించిన కుటుంబాలకి మనదే రేషన్ కార్డు ఇచ్చినాం. నల్ల కార్డు దిక్కులేని వాళ్ళకి నెలకి 10 కిలోలు, ఎర్ర కార్డులకు నెలకి 25 కిలోలు, ఆకుపచ్చ కార్డుల కుటుంబాలకు 10 కిలోలు. ఈ విధంగా అందరి పేదోళ్లకు ఊర్లోనే పండించిన బలమైన తిండిని అందియగలిగినాం. మా ఊర్లలో బీడు భూములన్నీ పంట భూములుగా మారినాయి. మా గోదలకు మనమే మేత పండించినము. ప్రతి ఊర్లో 6,000 కొత్త బతుకుదెరువు తయారైనాయి. జొన్నలమ్మిన పైసలు మా సంఘాలకే వచ్చినాయి. అవిటిని అలాగే బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నాం.
ఈ పైసలతో ఎప్పుడు కావాలో అప్పుడు ఇంకా రైతులని గుర్తించి వాళ్ళ పొలాలు మంచిగా అయ్యేటట్టు సాయం చేసి మా ఊర్లలో ఎక్కువగా పంటలు పండేటట్లా చూసినాం. ఈ రోజులలో మా ఊర్లో ఏ ఒక్క ఇంట్లో కూడా ఆకలేదు, ఏ ఒక్క భూమి కూడా పడితలేదు. ఆకలి